మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. నిడదవోలు నుండి శ్రీలక్ష్మి గారు గృహిణి అడుగుతున్నారు, గురువు గారికి నమస్సులు. మనం చేసే పాపపుణ్యాల ఆధారంగా గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తున్నప్పుడు మనిషి మళ్ళీ జన్మ ఎత్తాక కూడా మళ్ళీ పూర్వజన్మ కర్మలు ఎందుకు అనుభవించాలో తెలుపగలరు? శిక్షలన్నీ అక్కడే అనుభవించేశాం కదా మళ్ళీ. వందే మాతరం. ఇప్పుడు ఇందులో ఒక స్పష్టత ఏమిటంటే, స్పష్టమైన విషయం గరుడ పురాణంలో సహా ఉన్నది. వేటికైతే ఇక్కడ శిక్ష అనుభవించాం, 3 రకాలుగా ఉంటుంది శిక్ష. పాపానికి కాదు, శిక్ష అనకండి ఎంతసేపు ఫలితం అంతే. పుణ్యాలు కూడా ఉన్నాయి కదరా, ఎంతసేపు పాపమే అంటారు. పుణ్యాలు కూడా ఉన్నాయి కదా. ఆ పుణ్యానికి ఫలం కానీ పాపానికి ఫలం కానీ 3 రకాలుగా 3 చోట్ల అనుభవిస్తాడు మనిషి, మన పురాణాలు చెప్పిన ప్రకారం. ఒకటి ఈ లోకంలోనే ఉంటుంది, అన్నీ అలా ఎప్పుడూ అనుకోవద్దు. త్రిభిర్ వర్షై, త్రిభిర్ మాసై, త్రిభిర్ పక్షై, త్రిభిర్ దినై, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్తున్నదే. అతి తీవ్రమైన పాపం చేసినా, అతి ఉదారమైన పుణ్యం చేసినా దాని ఫలితాన్ని 3 సంవత్సరాల్లో కానీ, 3 నెలల్లో కానీ, 3 పక్షాల్లో కానీ, 3 రోజుల్లో కానీ ఇక్కడే అనుభవిస్తాడని చెప్పారు. ఇంకేమిటి ఇంత గ్యారంటీ ఇస్తుంటే? శాస్త్రం ఇది, శాస్త్రం ఇది, కవిత్వం కాదు, ధర్మశాస్త్రం ఇది. అంచేత ఇక్కడ ముందు అనుభవిస్తాడు. ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పుణ్యాలు తప్పించుకోరుగా, పాపాలే తప్పించుకుంటారు. సాక్ష్యాలు మార్చేసి, లాయర్లకు లంచాలు ఇచ్చేసి, జడ్జీలను కూడా కొనేసి అన్నీ చేసి తప్పించుకుంటే అక్కడ తప్పదు. ఎందుకంటే యమధర్మరాజు దగ్గర జడ్జిమెంట్ ఉంటుంది కానీ వాదన ఉండదు. మన తరపున తీర్పే ఉంటుంది తప్ప నువ్వు లాయర్ని తెచ్చుకున్నావా అంటే, లాయర్కి ఇంకా ఆయుర్దాయం ఉంది, వాడేందుకు వస్తాడు? వాడి పని ఇంకా. ఇప్పుడు నేను పైన నాకు లాయర్ కావాలి, ఇక్కడ ఒక లాయర్ నగరం వెంకటరావు పెట్టుకుని మనం నాతో రమ్మంటే, బాబు నాకు ఇంకా ఆయుర్దాయం ఉంది లేదు అని పైన లాయర్లు ఉండరు. అందుకని అక్కడ తీర్పే ఉంటుంది. మూడోది ఏంటో తెలుసా, అక్కడ కూడా అనుభవించలేని అవకాశం లేని పుణ్యాలు పాపాలు ఉన్నట్టు. పుణ్యాలు కూడా జోడించండి, పాపాలు అంటారు ఎంతసేపు. పుణ్యాలు ఉంటాయి. ఒక మహోదారమైన పుణ్యం చేశాడు ఈయన. ఈ జన్మలో ఒక జంతువు ఉందిరా, అదేదో మహత్తరమైన పుణ్యం చేసింది, ఒక గోవు. అంతకంటే గొప్ప జన్మ రావాలి, కానీ ఈ జన్మలో అది అనుభవించలేదు. గోవుగా ఉండగా మహారాజు అవ్వమంటే ఏమవుతుంది? ఎలా అవుతుంది? మహారాజు శాలలో గోవు కావచ్చు, కానీ అంతకంటే అవ్వలేదు. అది మహారాజుగా పుట్టాలంటే ఈ శరీరం పోవాలా వద్దా? రెండోది, స్వర్గం లేదా దాంట్లో మా గోవు మహారాజుగా అయి స్వర్గంలో మహారాజు అవడాలు అవి ఉండవు. మహారాజు భోగాలు ఉంటాయి, కానీ స్వర్గానికి మహారాజు ఇంద్రుడే. అక్కడ మళ్ళీ కుదరదు, ఆయన దిగి ఈయన పెట్టడు. ఈయన మళ్ళీ జన్మ ఎత్తితేనే మహారాజుగా, లేకపోతే ఇప్పుడు పెద్ద నాయకుడుగా పుట్టకండు. అందుకని జన్మ ఎత్తితే కానీ కొన్ని తీరవు. అంచేత కొన్ని ఇక్కడే అయిపోతాయి, ఇక్కడ లేనివి స్వర్గ నరకాల్లో అవుతాయి, ఇంకా మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి. జన్మ ఎత్తితే కానీ అవ్వడు. వాటి కోసం అవి వచ్చే జన్మలో వస్తాయి. అందుకని నేను తరచు చెబుతున్నది ఏంటంటే, వచ్చిందల్లా పూర్వజన్మ అనకండి. అది ఇక్కడ దానికి సంబంధం ఉంది. ఈ మధ్య చేసింది కూడా ఎవరికి చెప్పరు వీళ్ళు. మేము ఏ పాపం చేయలేదమ్మా, మాకు ఎందుకు వచ్చిందో. లోపల తలుపేసుకుని భార్యాభర్త ఆలోచించుకుంటే ఎవడెత్తి కొట్టేసారో అర్థమవుతుంది ఈ జన్మలోనే. చెప్పరు అది. అంటే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మనకి ఏడాదిలోనే కొన్ని ఫలితాలు కనబడుతున్నాయి. ఏడాదిలోనే సత్యనారాయణ స్వామి మహిమ ఎంతంటే, నేను అనుభవించి చెబుతున్నాను అబ్బాయి, బరాబర్ మొహమాటం లేకుండా 15 రోజుల్లో దొరికింది నాకు ఫలితం. అద్భుతం. అన్నవరం సత్యనారాయణ స్వామి అద్భుతం. 15 రోజుల్లో. మామూలుగా ఉండదు అది. నువ్వు నీ భక్తి తీవ్రత, నీ చిత్తశుద్ధి ఉండాలి. అంతేగాని ఒక 100 మందిని వెంటేసుకుని అక్కడ ముందు మనం కబురు చేసి ఈ హడావుడి చేస్తే సత్యనారాయణ స్వామి ఉండడు, అక్కడ ఈవో ఉంటాడు అంతే. నీ వెళ్ళు, నీ ఏడు పోసినప్పుడు అర్ధరాత్రి కూడా వెళ్ళాడు. అన్నమాచార్య ఎలా వెళ్ళాడు? పంట చేలోంచి పరిగెట్టుకు వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో తిరుపతి వెళుతున్నారు యాత్ర అంటే కొడవలు ఇక్కడ బాగా చెడిపోయాడు. అది భక్తి, అది భక్తి. అది ఎవరికి ఉంది? ఈవేళ ఊరికి ఎలా ఏదో లక్షపత్రి పూజ చేసి ఫలితం రామంటే ₹1,00,000 వస్తాయి, వేరే ఫలితం రాదు. 15 రోజుల్లో వచ్చింది అన్నవరం స్వామి ఫలితం, నేను అనుభవించా. ఇంకేమిటది? అంచేది ఇక్కడ ఉంటాయి, లేనివి అక్కడ ఉంటాయి స్వర్గ నరకాలు. ఇంకా కూడా కొన్ని అవతారం అంటే రూపం ధరిస్తే తప్ప అనుభవించే అవకాశం లేనివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా బంగారు పళ్ళెంలో అన్నం తినాలి. కుక్క ఎంత గొప్ప కుక్క అయినా దానికి బంగారు పళ్ళెంలో ఎవడో అన్నం పెట్టడు. అంచేత మనిషిగా పుట్టాల్సిందే. మనిషిగా పుడితే సరిపోదు, ఒక మహానుభావుడిగా పుట్టాలి. అంతేకాదు, ఈయనకి బంగారం పళ్ళెల్లో అన్నం పెట్టేవాడు ఒకడు పుట్టాలి. ఇప్పుడు వెండి ధరే కష్టంగా ఉంది, బంగారంలో ఎవడు పెడతాడు? అంత యోగం ఉన్నవాడు, అంత భోగం ఉన్నవాడు ఒకడు పుట్టాలి. ఇదంతా అవ్వాలంటే ప్రక్రియ. అందుకని జన్మ. అంటే 3 రకాలుగానే ఉంటుంది ఫలభోగం. అది
దాంట్లో పుణ్యాన్ని జోడించండి దయచేసి. ఎంతసేపు శిక్షలు పాపాలు అనొద్దు. మనం మనుషుల్ని పుణ్యాత్ములని చెప్పింది హిందూ మతం, పాపాత్ములని చెప్పలేదు. ఈ కర్మ మనకి లేదు. అంటే పాప ప్రవృత్తి తగ్గాలి, అందుకనే మనం పుణ్యాత్ములు అని చెప్పడం చెప్పాలి. అసలు ముందు వరే నేను పుణ్యాత్ముని అనుకుంటే పాపం చేయకుండా ఉంటాను రా, అంతే కదా. నేను మొదటి నుంచి ఇలాగే చేస్తున్నాను, ఇంకోసం చేస్తాడు. ఎలాగో ఇప్పటికే నాశనం అయిపోయింది. పరమ పాపాత్ముడని మనకి తెలిసినా సరే ఏమయ్యా అయిపోయింది. మొన్న నువ్వు పుష్కరాల్లో స్నానం చేసేవి చూడు, అది మహత్తరమైన పుణ్యం అని ఏదో అర్ధవాదం అంటారు దీన్ని. చెప్పామనుకో అక్కడి నుంచి వాడు పాపం చేయకుండా ఆలోచన మారుతుంది. అర్ధవాదం అంటారు దీన్ని. దాన్ని ఒక శాస్త్ర ప్రమాణంలో చెప్పకూడదు, శాస్త్రం కాదు అది, పురాణ ప్రమాణం. ఈ మాట చెప్పడం ఎందుకంటే వాడు మంచివాడిని చేయడానికి, అంతే. పని చూస్తాడు. ఇన్ని పాపాలు పోయేటి, ఇక నుంచి నేను చేయకుండా ఉంటే బాగుంటుంది, పుష్కరాలు నా కోసం వచ్చి మంచిదే కదా. అది పాపపుణ్యాలు రెండింటినీ సమంగా తీసుకోగలగాలి, రెండింటినీ అధ్యయనం చేయగలగాలి, అవగాహన చేసుకోగలగాలి. ఎక్కువ శాతం నాన్నగారు చెప్పినట్టుగా మనం ఈ జన్మలో చేస్తున్న పాపపుణ్యాలే మనకి వెంటనే ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. అందుకని ఎప్పటికప్పుడు మనం నివృత్తి మార్గంలో వీలైనంత మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో పూర్వజన్మలు అనేది మనం ఆధారాలతో చూపించలేం కాబట్టి ప్రస్తుతం వర్తమానం మీద దృష్టి పెట్టి మనం ఎంత మంచి చేయగలం, ఎంత పుణ్యం సంపాదించుకోగలం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకా చెప్పాలంటే రెండింటినీ సమంగా తీసుకోగలగాలి, పాపాల నుంచి దూరంగా జరగాలి. ఈ ప్రయత్నం అందరం చేసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.